గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ కార్పొరేటర్ మొహిద్దీన్ చిస్టి ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బుక్స్ ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎంతో కష్టమైన గణిత శాస్త్రాన్ని సులువుగా నేర్చుకుని ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సంపాదించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని అన్నారు. మీకోసం మీ భవిష్యత్తు కోసం కష్టపడి ఇష్టపడి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరారు. కొత్త విషయాలను ప్రతి విద్యార్థి కనిపెట్టి ఒక ఆర్యభట్టుల ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని 10వ తరగతి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బుక్స్ అందిస్తున్న కార్పొరేటర్ చిస్టిని అభినందిస్తున్నామని అన్నారు. ముందు చూపుతో వాళ్ళకు అవసరమైనటువంటి 10వ క్లాస్ మెటీరియల్ను ముఖ్యంగా గైడ్ బుక్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపు 400 మందికి అనేక పాఠశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు విద్య అనేది ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనటువంటి అంశం. కార్పొరేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకుంటూ ఉంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా ఎక్కడ తీసుకోకుండా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి స్థానంలో వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకొని వస్తూ ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చేటువంటి బుక్స్ దగ్గర నుండి సెమిస్టర్ విధానాన్ని తీసుకొని వచ్చి బైండింగ్ బుక్స్ ఇస్తూ నాణ్యమైనటువంటి భోజనం, బ్యాగ్స్, షూస్, అలాగే ఒక కార్పొరేట్ స్కూల్కి దీటుగా యూనిఫామ్స్, అనేక కార్యక్రమాలు, అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని దేశం గర్వించదగినటువంటి విధంగా తయారు చేసేటువంటి పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అటువంటి విద్యా విధానానికి నాంది పలికినటువంటి నారా లోకేష్ గారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా కలిసికట్టుగా అందులో భాగంగా చిస్టి గారి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. వెళ్ళి మోడల్ పేపర్ని ఈ రోజున మన ఈ వార్డు కార్పొరేటర్ చిస్టి గారు పేద పిల్లలకి ఒక మోడల్ పేపర్ అందించాలని చెప్పేసి, వారికి సహాయ సహకారం అందించాలని చెప్పేసి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా పిల్లలు చక్కగా చదివి మరి మా ఎడ్యుకేషన్ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక మార్పులు, ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి, అలానే అనేక మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, దానికి ఏదైతే ఆయన చూపిస్తున్నటువంటి దానికి మరి ప్రతి తెలుగుదేశం లీడర్ కూడా ఈ రోజున దానికి సమ్మతిగా ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేసి పేద పిల్లలకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందించి ఏదైతే నారా లోకేష్ గారు ఆశయ సాధన కోసం చేస్తున్నారో దానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున రేపు ప్రిపేర్ అవుతున్నటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా బాగా మంచి మార్కులు తీసుకురావాలని చెప్పేసి స్కూల్ వ్యవస్థని ఈ ఏదైతే నారా లోకేష్ గారు తీసుకొస్తున్న వ్యవస్థకి, అలానే ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళలో మార్కులు మంచి పర్సంటేజ్ తీసుకురావాలని చెప్పేసి ఆ దిశగా పిల్లలందరూ కూడా కష్టపడాలని చెప్పేసి అందరూ కూడా మరి ఈ రోజున తెలియజేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇటువంటి మరి చిస్టి గారు లాంటి వాళ్ళు వచ్చేసి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి నేతృత్వంలో మన 12వ డివిజన్ కార్పొరేటర్ చిస్టి గారి ఆధ్వర్యంలో చిస్టి గారు ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అనే ఒక కాన్సెప్ట్తో మన పిల్లల కోసం ఈ యొక్క మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అనే ఈ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటున్న అంటే ఇటు ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, 10వ తరగతి చదువుతున్న పిల్లలకి ఇది ఒక మంచి దిశ లాంటిది. వీళ్ళకి పునాది కూడా ఈ ఒక 10th క్లాస్ అనేది వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి, మేము ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులందరం కూడా పిల్లలకి మంచి మెసేజ్ని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా రాణించాలన్నా చదువే ముఖ్యం అనేది పిల్లలకి మేము చెప్పడం జరిగింది. డిసిప్లిన్ అనేది చాలా అవసరం, క్రమశిక్షణ చాలా అవసరం. మనం విజయం సాధించాలంటే ఒక పట్టుదలతో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా బాగా ముందుకెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో
మేము వెళ్ళటం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా మేమందరం కూడా ఇటు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారి అడుగుజాడల్లో నడుస్తున్నాము. చిష్టి గారు కానివ్వండి, ఇటు మేము కానివ్వండి, ఆయన ఎలాగైతే ఇటు విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్ర ఎడ్యుకేషన్ ఆఫ్ మోడల్ అని ఎలా స్థాపించారో, బీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఒక రాజ్యాంగం పిల్లలకు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 12వ డివిజన్లోని మన గవర్నమెంట్ బాలికల స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక మైట్రోమాట్రిక్స్ మోడల్ పేపర్ రూపొందించుకొని విద్యార్థులందరికీ కూడా గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన ప్రతి స్కూల్లో కూడా దాదాపుగా 1000 మంది విద్యార్థులకు 10th క్లాస్ మైట్రోమాట్రిక్స్ మోడల్ పేపర్గా ఒక ఈజీగా ఉండేటట్టుగా వాళ్ళకి. దేనికంటే 10th క్లాస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, గణిత శాస్త్రం అనేది చాలా కఠినమైనది అని చెప్పేసి విద్యార్థుల మనసులో ఉన్నది. దానికి మేము ఒక కొత్తగా సీనియర్ ఎవరైతే విద్యా బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారాగా ఒక పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలనే ఒక ఆలోచన విధానంతో మేము ఈ ఒక మైట్రోమాట్రిక్స్ మోడల్ పేపర్ బుక్ రూపొందించాం. వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటట్టుగా 10th క్లాస్ పిల్లలకి. దేనికంటే వాళ్ళ దిశ మార్చే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తండ్రికి తగ్గట్టుగా తనయుడు మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి స్కూల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత విద్య అందించి, నాణ్యమైన విద్య అందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న దాంట్లో మేము కొంత భాగం పంచుకోవాలని చెప్పేసి మన తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 1000 మంది స్టూడెంట్స్కి ఈ మోడల్ పేపర్ బుక్ అందించడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దేనికంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఆశయాలను, అలాగే విద్య బోధించే విద్యార్థులు, వాళ్ళు విద్యను బోధించే ఎవరైతే మన టీచర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ ఆశయాలకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతున్న సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మంచి నాణ్యమైన విద్య చదువుకొని వాళ్ళు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఒక